ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు ఇన్నోవేటివ్ కథనాలు సీనియర్ జర్నలిస్టుల ఐసీపీ గారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మీకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓకే, మీకు భక్తులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. సార్, ఇది భక్తుల సౌకర్యార్థం మన వేయి స్తంభాల ఆలయంలో ఏర్పాట్ల గురించి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ 4 క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ఇది బాగా ప్రెస్టీజియస్ టెంపుల్ కాబట్టి ఎక్కువ మంది పబ్లిక్ వస్తున్నారు. మరి వీళ్ళందరూ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకం చేయాలనంటే ఇట్ విల్ టేక్ టైం కాబట్టి తోటి భక్తులకి ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత తొందరగా వాళ్ళ అభిషేకం గానీ దర్శనం గానీ కంప్లీట్ చేసుకుని 1-2 minutes లోనే బయటకు రావాల్సిందిగా. సార్, ఇది క్రౌడ్ ఎట్లా ఉండబోతుంది అంటే, మార్నింగ్ నుండి చూస్తే ఇవాళ నైట్ అంతా భక్తులు జాగారాలలో మునిగిపోయి ఇక్కడికి వస్తారు. అంటే ఈ క్రౌడ్ ఈ రోజు మార్నింగ్ ఏ టైం నుండి మొదలుకొని రేపు ఏ టైం వరకు ముగుస్తుందని చెప్తారు మీరు? ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 3 నుంచే స్టార్ట్ అయిందండి. ఎవరికి ఇబ్బంది కలగకుండా మేము అన్ని భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. సార్, ఇది నిఘా ఎట్లా ఉంది సార్? అంటే ఇప్పుడు చాలా మంది భక్తులు వస్తారు, చిన్నపిల్లల్ని తీసుకొని వృద్ధులు అట్లా వస్తా ఉంటారు. నిఘా గురించి చెప్తే మీరు ఏం చెప్తారు? అంటే ఇక్కడ ఒక 3 ఇన్స్పెక్టర్లు, ఒక 15 ఎస్ఐస్, అదేవిధంగా ఆల్ టుగెదర్ ఒక 300 ర్యాంక్స్ ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది షిఫ్ట్ వైజ్. ఇందులో కొంతమంది మఫ్టీ పోలీసులు కూడా ఉన్నారు. అన్ని విధాలుగా అబ్జర్వ్ చేస్తుంటాం. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్ని క్లోజ్ గా మానిటర్ చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తీసుకుంటాము. ఇప్పుడు వాటర్ ఫెసిలిటీస్ గురించి లేదంటే మెడిసిన్ ఫెసిలిటీస్ అవన్నీ ప్రాపర్ గా ఉన్నాయా? అండి, ఇక్కడ ఆల్రెడీ మెడికల్ క్యాంప్ ఉంది లోపల. అదేవిధంగా GWMC వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు వాటర్ సప్లై అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ ద కోఆర్డినేషన్ ఆఫ్ ఎండోమెంట్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్. థ్యాంక్ యూ సార్.